ఇప్పటిదాకా ఎవరికీ తెలియకుండా అన్ని సజావుగా జరిగిపోతున్నాయి. ఇవాళ బాంబు పేల్టంతో వ్యవహారం మొత్తం బయటపడింది. ఓం శాంతి. నాకెందుకో భయంగా ఉంది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఏం చేయలేరు. ఎందుకంటే కొన్ని క్షణాల్లో మన కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోతుంది. ఎవడా నువ్వు? ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. నేను చెప్పిన పోస్ట్ మ్యాన్ వీడే. ఉత్తరాలు ఇచ్చే బచ్చాగాడివి నా స్థావరానికి ఎందుకు వచ్చావు? ఉత్తరాలు ఇచ్చేవాడిని కదా అని ఉత్తర కుమారని అనుకుంటున్నావా? నిన్ను నీ టెర్రరిజాన్ని కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది కేర్ ఆఫ్ తీహార్ జైలుని రాసి పార్సల్ చేయడానికి వచ్చాను రా. నా ఎదురుగా నిలబడి ఈ మాత్రం మాట్లాడిన మొదటి మగాడివి నువ్వే. ఆఖరి మగాన్ని కూడా నేనే అవుతాను రా. సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్ని కదా అని సెంటర్నే కాపాడదాం అనుకుంటున్నావా? అసలు టెర్రరిస్ట్ అంటే ఎవరో తెలుసా నీకు? తెలుసురా. 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బ్రతుకుతున్న హిందూ ముస్లిం సోదరుల మధ్య అగ్గిరగల్చాలని చూస్తున్న నరరూప రాక్షసులు. వేలాది కులాలు ఏకమై బ్రతికే ఈ దేశాన్ని కుక్కల అరుపులు నక్కల ఏడ్పులు విడదీయలేవురా. ఎందుకో తెలుసా? తూర్పు నుంచి ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అన్న హిందువుల కీర్తన, పడమర నుంచి అల్లాహో అక్బర్ అన్న ముస్లింల ఖురాన్ ప్రార్థన, ఉత్తరాన సిక్కు గాత్రం నుంచి గురు గోవింద్ సంగానం, నడిబుట్టు నుంచి నడిపించునానావా అన్న క్రైస్తవుల ఆరాధన నిత్యం విని విని 100 కోట్ల భారతీయులు పులకితులై ఒక్క కులంగా ఒక్క మతంగా కలిసి కన్నెర్ర చేసి తుప్పున ఉమ్మితే ఆ ఉమ్మిలో మునిగి చస్తారా మీ ఉగ్రవాదులు. నిన్ను బ్రతకనివ్వరు. బ్రతకనివ్వకపోవటానికి నేను పచ్చగాని కాదురా, భారతీయుణ్ణి. ఈ దేశ స్వాతంత్ర్యానికి గాని సార్వభౌమత్వానికి గాని స్వేచ్ఛకు గాని భంగం వాటిల్లితే రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండే మొట్టమొదటి భారతీయుణ్ణి. చిందించిన తొలి రక్తపు బిందువుని అల్లూరి సీతారామరాజుకి అర్పణ చేస్తాను. మరి రక్తపు బిందువుని ఉరితాటికి ఉయ్యాలలోగిన భగత్ సింగ్కి తర్పణ పోస్తాను. ఊపిరి వదనాల్సి వస్తే అసువులు అర్పించిన కార్గిల్ అమరవీరులకు అంకితం చేస్తాను. గుండె చూపించిన టంగుటూరి అడుగుజాడల్లో నడిచే అసలైన తెలుగు సైనికుడిని నిరూపిస్తాను. అవన్నీ ఆర్డీఎక్స్ ఉన్న పార్సల్స్. ఇదొక పెద్ద ముఠా. ఈ ముఠాకు నాయకుడు వీడే. అంతేకాదు వీడు హంతకుడు అనడానికి ఇదిగోండి మరో సాక్ష్యం. సార్, అమాయకురాలైన అర్చన పేరుతో పార్సల్స్ తెప్పించి అన్యాయంగా ఆమెను కేసులో ఇరికించారు. దయచేసి ఆమెను విడిచిపెట్టండి. సారీ, అడ్రస్ అర్చన పేరుతో ఉంది కాబట్టి
కేసు ప్రూవ్ అయ్యే వరకు ఆమె కస్టడీలో ఉండక తప్పదు. కమాన్ మూవ్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప